గతంలో వైఎస్ఆర్ అంటే జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. ఆ పాలనతో పోలిస్తే జగన్ ఏమైనా నిర్లక్ష్యం చేసినట్టు అనిపించిందా? నిర్లక్ష్యం చేసినట్టు కాదు, మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాడు. వెలుగొండ అదేగా, పోలవరం అదే. పోలవరం అంటే జాతీయ ప్రాజెక్ట్ అనుకో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసేయాలి. జాతీయ ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసేయాల్సిన అనవసరం ఈ చంద్రబాబు నాయుడు ఈయన ఎత్తినేసుకొని నేనే చేస్తానంటే అదే పనికి బతినాడుతుంటే పాపం ఆయన నితిన్ గడ్కరీ సరే సావురావు బాబు నీ సాగు నువ్వు సావురా అని ఇచ్చాడు. ఆయన రాయపాటి సాంబశివరావు ఆయన రాయపాటి సాంబశివరావు ఇద్దరు కలిసి ఒక 7,000 కోట్ల డబ్బులు సంపాదించుకున్నారు. చివరికి అదే రాయపాటి సాంబశివరావు బయటికి వచ్చి ఫోటో కిందేసి కాలి మీద తొక్కి 150 కోట్ల డబ్బులు నన్ను అడిగాడు, మళ్ళీ శ్రీబాబుకి వేరే అంటాడనేది ఆయనే చెప్పాడు. అంటే నీకు అక్కడ అవినీతి జరిగిందన్న సంగతి క్లియర్ అని తెలుస్తుందిగా. ఓకే, అంటే మోడీ ఆరోపణలో నిజం ఉందన్నమాట. ఏటీఎం లాగా మార్చుకున్నారు. 100% నిజం. ఓకే, ప్రతి కాంట్రాక్టర్ కూడాను 5 రూపాయలు 6 రూపాయలు తింటాడబ్బా. ఓకే, వాళ్ళు ఇంతకుముందు నేను ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు మేము కూడా చూసేవాళ్ళం. హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు కింద నుంచి చూస్తే మంచుల మీద సిమెంట్ చేయడం అనేది మేము చూసాం. ఓకే, 100 రూపాయలు కనుక అయితే ఏం చేసేవాళ్ళంటే 102 రూపాయలకి కాంట్రాక్ట్ పిలిచేవాళ్ళు. ఓకే, ఆ 2 రూపాయలు ఏంటంటే ఈ పొలిటీషియన్స్కి అన్నా యాజ్ వెల్ యాజ్ అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఇంజనీర్లకి వాళ్ళకి వీళ్ళకి లంచం, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఒక పర్టికులర్ ప్యాకేజీకి 102 రూపాయలు అని చెప్పి ఫిక్స్ చేసి అది సుబ్బరామరెడ్డికి ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి 102 రూపాయలు అని చెప్పి ఫిక్స్ చేసి అది జీవీకే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. 3 టెండర్లు ఉండాలిగా. అందుకని సుబ్బరామరెడ్డికి 102 రూపాయలకి ఇచ్చిన దాని విషయంలో ఏం చేసేవాడంటే సిఎన్ఐ అండ్ కంపెనీ వాళ్ళు 104 వేయమనేవాళ్ళు, జీవీకే వాళ్ళు 106 వేయమనేవాళ్ళు. అప్పుడు సుబ్బరామరెడ్డికే వచ్చింది. అవును. ఇంకొక ప్యాకేజీలో 100 కోట్ల రూపాయలు దానికి 102 కోట్ల రూపాయలు అనేటువంటిది జీవీకే వాళ్ళు వేసేవాడు, 104 రూపాయలు అనేటువంటిది సుబ్బరామరెడ్డి వేసేవాడు. ఇట్లా కాంట్రాక్ట్లు అన్నీ కూడా వాళ్ళు ముగ్గురులో పంచుకున్నాడు, ఎక్కడ కకృతి పడలేదు. అయినప్పటికీ కూడాను సార్ కేవలం 8 బస్తాల సిమెంటు లెక్క తేలలేదు అని. 8 బస్తాల సిమెంట్ గుర్తుపెట్టుకో, ప్రజలకు తెలియదు, చాలా మంది నాకు తెలుసు కాబట్టి చెప్తాను. నాగార్జున సార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో 8 బస్తాల సిమెంటు లెక్క తేలలేదు అని సిఎండ్ఏజీ వాడు కంప్లైంట్ చేస్తే అండర్గ్రౌండ్లోకి పోయాడు ఆయన 4 రోజులు. ఎవరు? సుబ్బరామరెడ్డి. ఓకే. ఇంకప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళు వీళ్ళందరూ ఉండి వీళ్ళు దింపదగా 8 బస్తాల సిమెంట్కి నువ్వు అంత చేయడం ఎందుకు లేవా, ఆ కూలిపోయిందటువంటిది ఏదో సంగతి సమాచారము ఆ రైట్ కెనాల్కి సంబంధించింది, నేనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిస్తానని చెప్పేసి తప్పు ఒప్పుకొనేసి బయటకు వచ్చాడు. ఓకే, అంటే ఉండేది అప్పట్లో, అంతే అట్లా ఉండేది. ఇప్పుడు కాంట్రాక్ట్లు ఎట్లా ఉన్నాయంటే 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని 150 కోట్లు చేయి, 60 కోట్లు పని చేయి, 90 కోట్లు తినేయి, అందులో మాకు ఇంత షేర్ ఇచ్చేసి. మరి అందుకనే కదా ఆడైంది. పోలవరం అట్లా తయారైంది. పోలవరం కాదు, పోలవరం చాలా బెటరు. తెలంగాణలోది కాళేశ్వరం అది కదా వ్యవహారం. ఓకే, అది పూర్వ టైంలో కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ మరీ అంత అడ్డుగోలుగా చేసేవాడు కదబ్బా. ఇప్పుడు వీళ్ళు మరీ దారుణం తెగబడ్డారు. ఓకే, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎలక్షన్లో పెడతారు. ఇప్పుడు మీ నాలెడ్జ్ ప్రకారం అంటే మీ అనుభవం ప్రకారం సంపద సృష్టి అంటే ఇది అనుకోవచ్చా? చంద్రబాబు గారి సంపద సృష్టి 100 కోట్ల రూపాయలు అయ్యే పని 150 కోట్ల రూపాయలు చేసి 60 కోట్లకు పని చేసి 90 కోట్లు వెనకేసుకున్నామంటే సంపద సృష్టించినట్టే. ఇక్కడ ప్రజలకు పంచేది ఎట్లా? ఇంకా ప్రజలకు ఏం పంచుతాడు, ఆయన పంచుకుంటాడు. ఆ 90 కోట్లు పెట్టి ఎలక్షన్లో ఎంపీ కింద నిలబడతారు, ఓటుకు 4,000 ఇస్తుంటారు. ఇంకా అదే సంపద సృష్టించడం, అదే పంచడం కూడా. పంచడమే సంపద సృష్టించడం. ఇక్కడేమో సంపాదించడం, జనాల కొంపలు ముంచడము, 10 ఏళ్లలో కొట్టుకుపోయి రోడ్లు వేయడము, 30 ఏళ్లలో కొట్టుకుపోయి ప్రాజెక్టులు కట్టడము. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు పొరపాటును కనుక ఆ రోజుల్లో కాంట్రాక్టులు కాదు సరిపోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక మన రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చి నాగార్జున సాగర్ లాంటిది కనుక ఏమన్నా జరగకూడదు జరిగితే కొన్ని లక్షల మంది సంకనైపోతారు తెలుసా, చచ్చిపోతారు. నీకు తెలియని కూడా తెలియదు అది. ఏం సామాన్యం అనుకుంటున్నావు ఏంది? 410 టీఎంసీల వాటర్ అనేటువంటిది 70-80 కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చి నీ మీద పడితే నువ్వు తట్టుకుంటావా? సునామీలు చూడలే మనం, అట్లనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా డ్యామ్స్ అట్లా కొలాప్స్ అయినాయి, లక్షల మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజుల్లో కాంట్రాక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టారు కాబట్టి సరిపోయింది. మరి ఇప్పుడు ఆయన రాయపాటి సాంబశివరావు మరి పోలవరం ఎట్ట కట్టాడో నాకు తెలియదు. అందుకనే కదా డ్యామ్ ఫ్రమ్ సంగన అయిపోయింది.